24 hours లోపు ఆమెను కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాలి కాబట్టి మధ్యాహ్నం 2 గంటలకి లేదా 3 గంటలకు కూడా ఆమెను కోర్టు ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. ఈలోగా కేజ్రీవాల్ కూడా వస్తారు కాబట్టి కేజ్రీవాల్ కనుక రేపు 16వ తేదీ కేజ్రీవాల్ కోర్టు సంబంధించింది కాబట్టి కేజ్రీవాల్ కూడా అరెస్ట్ చేసుకోవచ్చు. కేజ్రీవాల్ అరెస్ట్ ఎటువంటి అభ్యంతరం లేదు. లేదా కేజ్రీవాల్ అరెస్ట్ కు కే కనుక ఇవ్వకపోతే రేపే కేజ్రీవాల్ ను కూడా అరెస్ట్ చేయొచ్చు. ఆ కేజ్రీవాల్ అక్కడికక్కడ అరెస్ట్ చేసి కనుక తిరిగి ఆయన కూడా ఇక్కడ ఈడీ ఆఫీసులో ఇద్దరిని కూడా ఎదురెదురుగా కూర్చోబెట్టి కొన్ని విచారణ జరిపి ఆ తర్వాత రిమాండ్ రిపోర్టు తయారు చేస్తారు. రిమాండ్ కి తరలించిన తర్వాత ఆమెను నేరుగా ఇక ఒకవేళ విచారించాలి రిమాండ్ కనుక అవకాశం ఇస్తే రిమాండ్ కు ఇక్కడ ఈడీ కార్యాలయానికి తీసుకొచ్చి ఇక్కడ విచారిస్తారు. రిమాండ్ కి మళ్ళీ కొంత టైం కోరితే ఇక తిహార్ జైలుకి పంపించాల్సింది. ప్రస్తుతం డిప్యూటీ సీఎం వీళ్ళందరూ కూడా తిహార్ జైల్లోనే ఉన్నారు. ఈ కేసులో ఉన్నటువంటి నిందితులంతా రేపు జరిగే ప్రొసీజర్ అంతా కూడా రిమాండ్ కి సంబంధించినటువంటి ప్రొసీజర్. ఇప్పటి వరకు ఈ కేసులో సాక్షులుగా కానీ లేకపోతే సాక్షులు అంటే అరెస్ట్ చేయాలనుకోండి, అక్యూజ్డ్గా ఉన్న వాళ్ళందరినీ అరెస్టులు మనం చూసాం కదా. ఇప్పుడు మనకు తెలిసిన దాని ప్రకారం కవిత గారి లీగల్ టీం చాలా చకచక పావులు కదుపుతోంది. రేపే కవిత తరఫున రిమాండ్ ఛాలెంజ్ చేస్తూ అరెస్ట్ని ఛాలెంజ్ చేస్తూ పిటిషన్ వేయాలని అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. సో ఈ అరెస్ట్ని ఛాలెంజ్ చేస్తూ ఇంతకుముందు ఎవరైనా పిటిషన్ వేశారా? వీళ్ళు రేపు వేస్తే అది ఎలా ఉండే అవకాశం ఉంది? ఖచ్చితంగా అరెస్ట్ చేసిన వెంటనే ఆమెను రిమాండ్కి ఇవ్వకూడదు, లేకపోతే అరెస్ట్ కూడా ఇల్లీగల్, ఆమెను వెంటనే విడుదల చేయాలి. ఒకవేళ అరెస్ట్ చేశారు కాబట్టి బెయిల్, ఇప్పుడు బెయిల్ కి వీళ్ళు అప్లై చేసే అవకాశం ఉంటుంది. బెయిల్ పిటిషన్ రెడీ